కూడా రాష్ట్ర రైతాంగం పక్షాన అభినందనలు, స్వాగతం. ముఖ్యంగా తెలంగాణ బడ్జెట్లో ఇప్పుడు 24,000 కోట్ల 400 చిల్లర కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో రైతు భరోసా కింద 18,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక పోతే 6,500 కోట్ల రూపాయలు మిగతా వ్యవసాయ రంగాన్ని అన్ని వాటికి కూడా సరిపెడతా అని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. ఇవాళ సన్నవడ్ల బోనస్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పూర్తిగా రైతులకు అందించలేకపోయింది. అంటే వానాకాలం సంబంధించిన సన్నవడ్ల కూడా ఇప్పటికీ అందించలేకపోయింది. తర్వాత 2 లక్షల రూపాయల వరకు కూడా మాఫీ చేస్తా అన్నది ఒక కుటుంబంలో ఇద్దరికి ఉంటే, తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇప్పటికి కూడా పూర్తిగా మాఫీ కాలేదు. గతంలో అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే రుణమాఫీ మొత్తం క్లోజ్ అయినట్టుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గత 10-12 సంవత్సరాలుగా చూస్తే రైతులకు అందుబాటులో ఉండే స్పేయర్లు కానీ, తర్వాత చిన్న చిన్న పనిముట్లకు సబ్సిడీలు మొత్తం ఎత్తేసింది. అసలు గవర్నమెంట్ అది పంపిణీ చేయడం లేదు. ముఖ్యంగా రైతు బీమా లాంటిది ఏదైతే పంటల బీమా కూడా గతం నుంచి కూడా రైతు సంఘాల నిపుణులందరూ కూడా తప్పకుండా ఇవ్వాలి. అంటే చిన్న వస్తువు కూడా ఇవాళ మల్లారెడ్డి సార్ ఉన్నాడు, తను చాలాసార్లు వ్యాసాలలో రాసిండు. దాదాపు 40% ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, 40% పంటలు నష్టపోతా ఉన్నాం. అంటే మామిడితో పాటు అన్ని రకాల పంటలు నష్టపోతా ఉన్నాం. ప్రతి పంటకు కూడా ఒక రైతును యూనిట్ గా తీసుకొని దానికి బీమా సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అది సహేతుకమైంది. దానికి కూడా కేటాయింపులు పెద్దగా ఏం లేవు. ఇప్పటి వరకు కూడా ఏమి సీరియస్ గా తీసుకున్నట్టుగా అనిపిస్తలేదు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు దాదాపు 86% మన రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు ఉపయోగించే చిన్న యంత్ర పరికరాలకు ఇవాళ మొత్తం ఎత్తేసారు. కేవలం రైతు బీమా, రైతు భరోసా లాంటి వాక్యం ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి. మరి చిన్న రైతులందరికీ కూడా కావాల్సిన కేటాయింపులు కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ పొద్దుగిరుడు పంట 40 రోజులు అవుతుంది ఒక్కొక్కరు మార్కెట్లో వచ్చి, ఇప్పటికీ అది కొనడం లేదు. అంటే చాలా మంది అంటే ఈ బైఫర్కేట్ అయిన తర్వాత, అంటే డిస్టిక్లు బైఫర్కేట్ అయిన తర్వాత పక్క ఉన్న దగ్గర ఉన్న మార్కెట్లో పోతే మీ జిల్లా కాదు, అది మా జిల్లా కాదు అదని చెప్పి రైతులను ఇప్పటికి ఇబ్బంది పెడుతారు. చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. అంటే మాకు దగ్గర ఉంది, ఈ మార్కెట్ తీసుకొచ్చినాం, ఇది సమస్య అవుతుంది. కనీసం సరే వాళ్ళ జిల్లాకు సంబంధించిన మార్కెట్కి పోయినా కూడా ఇప్పటికీ కూడా కొనుగోలు కావడం లేవని చెప్పి మళ్ళీ ఇప్పుడు సీజన్ మళ్ళీ యాసంగి సీజన్ వచ్చేసింది. ఎందుకంటే వరి కోతలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇంకో 15 రోజుల వరి కోతలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికి కూడా పొద్దురుడు కొనకపోవడం అట్లాంటిది రైతులు చాలా పెద్ద సమస్య. అంటే పండించడం ఒక ఎత్తు అయితే, పండించిన తర్వాత అమ్ముకోవడం పెద్ద సమస్య అవుతా ఉంది మన రాష్ట్రంలో. అదేవిధంగా మరి అంటే వర్షాలతో నష్టపోయిన, తర్వాత వడగళ్లతో నష్టపోయిన వాటికి నిధుల కేటాయింపులు ఎంబడే ఉండాలి. మరి యాసంగి ఇప్పుడు రాలిపోయిన వడ్లకు కావచ్చు, రాలిపోయిన ఈ పంటలకు కావచ్చు, వీటన్నిటికి కూడా ఎంబడే వాళ్లకు డబ్బులు కేటాయించినట్టయితే మళ్ళీ వచ్చే వర్షాకాలానికి వాళ్ళకి పెట్టుబడులకు అయితే తర్వాత ఈ రైతు రుణమాఫీని మొత్తము మాఫీ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ని కేటాయింపు అనేది తప్పకుండా ప్రతి రాష్ట్రంలో, దేశంలో ఉండాలనేది రైతులు కోరుకుంటాం, రైతు సంఘాలు కూడా కోరుకుంటా ఉన్నాయి. తప్పకుండా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించి అవి కంప్లీట్ గా ఆ రైతాంగానికి ఖర్చు చేసినట్టయితేనే అప్పుడు ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఒక ఊర్లో స్టడీ చేసినాను. అంటే ఒక 6-7 సంవత్సరాలుగా స్టడీ చేస్తూ ఆ ఊర్లో 930 ఇండ్లు ఉంటే అక్కడ 534 మందికి మాత్రమే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు. మిగతా అంటే 1133 ఎకరాలు మాత్రమే ఆ ఊర్లలోకి ఉంది. 1203 ఎకరాలు వేరే వాళ్ళకు ఉంది. అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఊర్లన్నీ కూడా వేరే, అంటే ప్రాంతేతరులు, వ్యవసాయదారులు కాని వాళ్ళు ఇవాళ భూములు కొనుక్కొని వాళ్ళు అక్కడ వ్యవసాయాన్ని మొత్తం మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో చూస్తే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అక్కడ మామిడి చెట్లు లేకపోతే ఇంకే రకరకాల చెట్లు పెట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెడుతారు. ఒక ఫామ్ హౌస్ కల్చర్ వచ్చేసింది ఇవాళ. అంటే వ్యవసాయ భూమిని 2 రకాలుగా చూస్తారు. ఒకటేమో నమ్ముకోవడం, ఒకటి అమ్ముకోవడం. అంటే అమ్ముకోవడంతో ఏమైతుందంటే మన ప్రాంతం కాని వాళ్ళు ఎవరో వచ్చి వేరే వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. అక్కడ కనీసం ఒక రైతు తన పొలంలో పోవాలంటే 2 కిలోమీటర్లు తిరిగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే
ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెడతారు. ఇంతకుముందు అయితే దొరలు వాళ్ళు వీళ్ళు ఉంటే అక్కడ ఉండే పశువులు మేపుకోవడము, మేకలు మేపుకోవడము, గొర్రెలు మేపుకోవడము ఉండేటి. ఇవాళ అలా కనీసం చీమ కూడా పోవడానికి వీలేని పరిస్థితి ఉంది. అంటే ఆ గ్రామంలో 930 కుటుంబాలు ఉంటే కేవలం 10-12 మంది మాత్రమే అప్పులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒంటరి మహిళలు, భర్త లేని వాళ్ళు, లేకపోతే అన్నదమ్ములు ఏరువడగొట్టి ఆ ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి అప్పులు, కానీ అందరికి కూడా అప్పులు ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయదారులను ముఖ్యంగా అప్పుల నుండి బయటపడాల్సిన బాధ్యత పౌర సమాజంగా మనకుంది. మనకంటే బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వానికి ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.